ఒక్క మాటలో చెప్పాలంటే అందరి జీవితము ఆల్రెడీ రికార్డ్ అయ్యున్న ఒక క్యాసెట్ లాంటిదేనండి. ఎందుకంటే క్యాసెట్‌లో ఉండేదే వస్తుంది తప్ప అందులో లేనిది రాదు కదండీ! అలాగే అందరి జీవితంలో కూడా వాళ్ళ కర్మను అనుసరించి వాళ్ళకి జరగాల్సినవి, జరగకూడనివి అవి జరుగుతూ పోతూ ఉంటుంది. ఇక మనం ఎందుకు భగవంతుడిని నమ్మడం, ఇక ఎందుకు పూజలు చేయడం అంటారా? అందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈరోజు మన కర్మను అనుసరించి మనకి పెద్ద పాము కాటు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ భగవంతుడిని నమ్ముకోవడం, పూజించడం వలన ఆ పాము కాటు వేయవలసిన స్థానంలో చీమతో కరిపించి, ఆ కర్మను కరిగించి చిన్నది చేసి మనల్ని ఆ భగవంతుడు కాపాడుతాడు. ఇందుకు మనం పూజలు చేసుకోవాలి, భగవంతుడిని నమ్మాలి. అంతేకాని పూర్తిగా కర్మను తొలగించే అధికారం నాకు కూడా లేదు అని ఆ ఈశ్వరుడే స్వయంగా తెలియజేశారు. కాబట్టి ఇందులో పరమార్థం అందరూ గ్రహించి ఆ విధంగా మనం పూజలు చేసుకోవాలి తప్ప భయంకరమైన పూజల జోలికి వెళ్ళకూడదు.